హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అవడం జరిగింది. వాటిలో మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు అన్నమాట. ఓవరాల్ మనకు 500 పైగా పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం లేదు. దీనికి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 70,000 పైగా మీకు సాలరీ అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు చేయాలి అని ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటర్వ్యూ చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మీకు తమిళలో చెప్పాను కదా, కేవలం మనకు 100 రూపాయలు మాత్రమే పెట్టడం అయితే జరిగింది. అంతకంటే ఎక్కువైతే లేదు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. కాబట్టి ఫీజు కూడా తక్కువ పెట్టడం అయితే జరిగింది. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని పెడతారు. వీడియోలో కూడా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా, ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్సీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఉంటాయి. అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, నోటిఫికేషన్ డీటెయిల్స్లో చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్కి ద క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అందులో వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్, ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే కనుక మనకు ఫిబ్రవరి 24, 2026 మనకి ఇంకా ఒక 2 days 3 days ఉంటే కనుక మనకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. కేవలం మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి మీరు www.dssbonline.nic.in అనే వెబ్సైట్ మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అదే వెబ్సైట్ మాత్రమే, ఆల్టర్నేటివ్ ఇంకా ఏ వెబ్సైట్ కూడా లేదు. ఇక దీనికి అప్లికేషన్ ఫీజు మీకు ముందే చెప్పాను కదా, ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఆల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన ఉమెన్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి కానీ, అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకి కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మరి ఎవరు పేమెంట్ చేసుకోవాలి అంటే కనుక, ఎవరైతే జనరల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, యూఆర్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ మీరు పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు మార్చి 25 కాబట్టి ఆ డేట్కి అయితే మీకు టైం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకుంటే, ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్ మనకు 900 పైగా పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. బట్ ఏంటంటే మనకు మన సబ్స్క్రైబర్కి యూజ్ఫుల్లో ఉన్నటువంటి పోస్ట్ ఏంటంటే కనుక అత్యధికంగా ఎక్కువ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 576 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 207, ఓబీసీలకు 147, ఎస్సీ వాళ్ళకు 97, ఎస్టీ వాళ్ళకు 43, ఈడబ్ల్యూఎస్లకు 82 వేకెన్సీ అనమాట. అదేవిధంగా మనకు పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు మనకు వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. మనకు మీ అయితే ఫిజికల్ ఉంటుందో వాటి రిలేటెడ్ అనమాట. ఇక నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో మనకు మార్చి 25కి ఆ డేట్కి అయితే కౌంట్ చేసుకోండి. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 21 years అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం మనకు 30 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక 33 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక 40 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనికి శాలరీ చూసుకుంటే మీరు లెవెల్ 7 కింద మీకు నాన్ గజిటేటివ్, నాన్ మినిస్ట్రియల్, గ్రూప్ బి ఉద్యోగాలు కాబట్టి ఇవి బేసిక్ పే మీకు 44,900 అయితే ఉంటుందన్నమాట. ఇది బేసిక్ పే మాత్రమే, 1,42,400 వరకు. అయితే మీకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మీకు 70,000 ప్లస్ మీకు శాలరీ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మనకు సెంట్రల్ సివిల్ సర్వీస్ సంబంధించిన ఉద్యోగం అంటే అన్ని కలుపుకుంటే కనుక. ఇక అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు కదా సింపుల్గా, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకు మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూసుకోండి, ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు ఎసెన్స్లో వచ్చేసి మనకు నిల్ అయితే పెట్టడం జరిగింది. డిజర్బుల్ కూడా మనకు నిల్, అంటే మనకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. కేవలం ఎవరికైతే డిగ్రీ పట్టా సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అర్హులు. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. మనకి ఏంటంటే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేసి షార్ట్ లిస్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఇక్కడ అన్ని వేకెన్సీకి సపరేట్ అయితే మనకు సెలక్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట.
ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అనేది అప్లై చేసే పోస్ట్ ఏంటంటే మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కాబట్టి ఈ పోస్ట్‌కి వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి మనకు టైర్ 1కి వచ్చేసి మనకు 2 గంటలైతే ఎగ్జామ్ టైమింగ్ ఉంటుంది. 200 మార్కులకు 200 క్వెషన్‌లు అయితే వస్తాయి. ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మనకు 1 మార్క్ అయితే ఇస్తారు. మనకు సెక్షన్స్ వచ్చి మనకు జనరల్ అవేర్‌నెస్ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ లాంగ్వేజ్ అండ్ కంపల్సేషన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు ఓవరాల్ మనకు ప్రతి సెక్షన్ నుంచి మనకు 40 మార్కులకైతే ఉంటుంది. 200 క్వెషన్‌లు 200 మార్కులకు. ఇక అదేవిధంగా మనకు టైర్ 2. ఇక టైర్ 2లో వచ్చేసి మనకి ఇంకొకటి ఏందంటే ఈ టైర్ 2 ఎగ్జామ్‌లో మనకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఈ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకు 3 అవర్స్ 3 అవర్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 200 క్వెషన్‌లకి 200 మార్కులకు అండ్ మనకు ఆబ్జెక్టివ్ టైప్‌లో కూడా క్వెషన్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు ముందుగా పార్ట్ 1 వచ్చేసి మనకు టైర్ 2లోన ఆబ్జెక్టివ్ టైప్‌లో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే కంపారిజన్ కంప్యూటర్ వాటి రిలేటెడ్ క్వెషన్‌లు అయితే వస్తాయి. ప్రతి సెక్షన్ నుంచి 40 మార్కులకు. ఇక నెక్స్ట్ మనకు పార్ట్ 2. పార్ట్ 2 వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అన్నమాట 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే మనకు ఎస్ఐ అంటే ఇంగ్లీష్ ఎస్ఐ అయితే ఉంటుందన్నమాట 50 మార్కులకు. అదేవిధంగా మనకు నెక్స్ట్ కింద వచ్చేసి లెటర్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ రైటింగ్ ఇంగ్లీషు అండ్ అదేవిధంగా మనకు ప్రిసిసివ్ రైటింగ్ అని 25 మార్క్స్‌కి ఈ విధంగా అయితే ఉంటుంది. టైర్ 2లో మనకు పార్ట్ 2. ఇక అదేవిధంగా మనకు నెగెటివ్ మార్కింగ్ ఉందంటే గనక మనకు డెఫినిట్‌గా మనకు నెగెటివ్ మార్క్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. 0.25 అయితే నెగెటివ్ మార్క్ అయితే ఉంటుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ మార్కులు చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్‌లకు 40%, ఓబీసీ క్యాండిడేట్‌లకు 35, ఎస్సీ, ఎస్టీ, పీహెడ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌లకు 30% అయితే మీకు మార్కులు అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. బట్ మీకు జాబ్ రావాలంటే గనక మీరు హై స్కోర్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. మనకు ఫిబ్రవరి 24 నుంచి మనకు మార్చి 25 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నారంటే గనక మనకి 911 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి మనకు ఢిల్లీ అండ్ అర్బన్, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ అండ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మనకు సర్వీస్ డిపార్ట్మెంట్‌లో మనకు 576 వేకెన్సీ కదా! ఇదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ వాటితో పాటు మనకు కొన్ని జూనియర్ ఇంజినీరింగ్ సివిల్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు 101 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ కేటగిరీ వైస్ కూడా చూసుకోవచ్చు. అండ్ సివిల్ జూనియర్ ఇంజినీరింగ్ వచ్చేసి మనకు ఢిల్లీ జాల్ బోర్డ్ వచ్చేసి మనకు 180 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకు వేరే వేరే పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్ అనేది. మీకైతే పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయబడదు. నేను ఇంతవరకు చూసినట్టు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు లైక్ చేసినా మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా మన ఛానల్ అనేది మన వీడియోస్ అనేది రికమెండ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ.